హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్నటి వీడియో ఇది. నిన్నైతే సండే కదా, మేమైతే నాయనంపల్లి వెళ్ళాము. అక్కడికి సండేనే వెళ్తారు, అందుకే నిన్నే వెళ్ళాము. ఇక్కడైతే మా వాడితో హాయ్ చెప్పిద్దామని నేను చెప్పిస్తుంటే హాయ్ చెప్పాడు ఏదో అలా, కానీ వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే నువ్వు చెప్పు అని చెప్పి వాళ్ళ అక్కని అడుగుతున్నాడు. వాడికి వచ్చినా కూడా చెప్పడానికి బద్ధకం మా వాడికి చాలా. ఇంకా అలా వేషాలైతే వేస్తున్నాడు. నన్ను కూడా చాలామంది అంటే మా రిలేటివ్స్లో కొంతమంది అంటున్నారు, నా వీడియోస్ చూసే నా ఫ్రెండ్స్ రిలేటివ్సే, లైవ్లో మాట్లాడవచ్చు కదా అంటే వీడియో చేసేటప్పుడే వాయిస్ ఓవర్ కాకుండా లైవ్ వీడియోలో మాట్లాడవచ్చు కదా, అలా సైలెంట్గా చూస్తూనే ఉంటామని అయితే అన్నారు. కానీ అంటే యూట్యూబ్కి కొత్తే కదా నేను, ఇంకా ఏమంటారు, అలా ఎవరైనా పక్కన ఉన్నప్పుడు మాట్లాడాలంటే కొంచెం సిగ్గుగానే ఉంటుంది. అందులోనూ పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంటారు. ఇంకా మా వాడైతే చెప్పక్కర్లేదు, మనం ఏదంటుంటే ఇంకా దానికి రిపీట్గా చెప్తానే ఉంటాడు. అందుకే వాడు ఉన్నప్పుడు అయితే పాసిబుల్ అవ్వదు. ఇంకొక 2-3 మంత్స్ అయితే వాడు స్కూల్కి వెళ్తాడు కదా, ఇంకా మనం వీడియోస్లో కూడా మాట్లాడుకోవచ్చు ఇలాగా వాయిస్ ఓవర్ కాకుండా. ఇంక ఇక్కడైతే మా వాడు ఆడి 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 ఇంకా టీవీ, ఫోన్ అయితే చూస్తున్నాడు. టీవీ అనే వస్తుంది, వాడు ఎక్కువ అక్కడ ఉంటే ఫోన్ చూడాడు కదా, టీవీయే చూస్తాడు. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారని వాళ్ళని కూడా తీసుకొని వెళ్దామని అయితే వెళ్తున్నాము. ఇదైతే సడన్ ప్లాన్, మేము అనుకోలేదు వెళ్దామని. అంటే నెక్స్ట్ వీక్ వెళ్ళే ప్లాన్ ఉంది. ఇంకా అంతలోనే సాటర్డే రోజు నైటే అనుకొని, ఇంకా అప్పటిదప్పుడు అనుకొని మా అత్తమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసాము వస్తారా అని. వస్తాము అంటే ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వెళ్దామని అయితే ఇక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికే మా అత్తమ్మ వాళ్ళు రెడీ అయ్యి ఉండే, అందుకే ఇంకా మేము అసలు దిగను కూడా దిగలేదు అక్కడికి వెళ్ళి. డైరెక్ట్ అలా వచ్చేసాము అంతే. అదే కొన్ని సామాను ఉంటాయి కదా, అవి తీసుకొని అయితే వచ్చేసాము. ఇంక అక్కడ వెళ్తున్నప్పుడు అయితే నాకు నాగర్ కర్నూల్లో మెడికల్ కాలేజ్, ఇది మెడికల్ కాలేజ్ అని చెప్పి నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు, ఇంత పెద్దగా ఉందా మెడికల్ కాలేజ్ అని అనిపించింది. అంటే ఇది మరి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేబీ డెవలప్ చేసి ఉంటారు, మనకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అంటే స్కూళ్ళు కాలేజెస్ కొన్ని కొన్ని అయ్యాయి కదా, అదే సీఎం కేసీఆర్ గారు అప్పుడు ఉన్నప్పుడు, అప్పుడు ఏమంటారు, వాళ్ళ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమో మేబీ ఇది. మనకు రాజకీయాలు అంత టచ్ లేవు, మనకు తెలియదు. కానీ ఇలా చూసి అంటే మంచి మంచి కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు అబ్బాయి ఎంత మంచి చేశారు కదా అని అయితే అనిపిస్తుంది. అలాంటిదే ఇది అన్నమాట. ఇంకా అలా ఇంత పెద్దగా ఉందా, ఎన్ని ఇయర్స్ అయింది అన్నట్టు కన్స్ట్రక్షన్ చేసి మాట్లాడుకుంటూ వెళ్ళాము. అంటే నాకు నాగర్ కర్నూల్‌లో ముందు మెడికల్ కాలేజ్ ఉందా లేదా అనే విషయం కూడా నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ అదే పెద్ద కొత్తపల్లి వెళ్ళాకైతే ట్రాఫిక్ జామ్ అయింది చాలా సేపు. ఎందుకంటే అక్కడ ఒక అదేమంటారు, వరి కోత మిషన్ అతనైతే స్టాప్ చేసుకొని పెట్టాడు. అతను వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అతను మూవ్ అయ్యాకే మళ్ళీ అదంతా క్లియర్ అయింది. అతని వల్లే ఈ డిస్టర్బెన్స్ అందా అంటే అందరూ అనుకుంటున్నారు ఆ వరి కోత మిషన్ అతను అక్కడ పెట్టాడు అని. అంటే ఇలాంటి వెహికల్స్ కూడా వెళ్తుంటాయి అక్కడ, పూజ చేయించుకుంటారనమాట. కొత్తగా తెచ్చినయి గానీ, లేదా వాళ్ళు ఇయర్లీ వన్స్ అలా పూజలు చేయిస్తుంటారు కదా, అలా వెళ్తుంటారు చాలామంది. ఇంకిక్కడ కార్‌లో కూర్చున్నప్పుడు ట్రాఫిక్ జామ్ ఎంత అయిందా అని చెప్పి వీడియో తీస్తున్నాను. తను ఆవిడ నా దిక్కే చూసినట్టు అనిపించి కొంచెం భయం అనిపించింది. ఇంక అక్కడ స్టాప్ చేశాను వీడియో. ఇక్కడైతే కోళ్ళు ఇవే అమ్ముతుంటారు. ఇక్కడ అందుకే ట్రాఫిక్ జామ్ అయితుంది. చాలామంది ఇక్కడే ఆగి తీసుకుంటారు. అంటే నాయనంపల్లిలో కొంచెం తక్కువకొస్తాయి అనుకుంటారు గానీ సేమ్ ప్రైస్ ఉంటుంది. కానీ ఇలా ట్రాఫిక్ జామ్ చేస్తారంతే. ఇంక అన్నీ కూడా దొరుకుతాయి కదా ఇక్కడే, అందుకే ఇక్కడ తీసుకుంటారు మోస్ట్‌లీ. మేము కూడా తీసుకుందాం అనుకున్నాంలెండి. కానీ ఇంకా ఎక్కడ చూసినా వెహికల్స్, జనాలున్నారు కాబట్టి ఇంక అక్కడికెళ్ళే తీసుకుందాం అన్నట్టు మళ్ళీ ఇంక అక్కడి వరకైతే వెళ్ళాము. ఇంకా పిల్లలు కూడా దిగుతారు మేము దిగితే. ఇంక అందుకే ఎందుకులేండి అని చెప్పి ఇంకా ఊరుకున్నాము. ఇంకలా అక్కడి నుంచయితే ఇంకా వెళ్ళాము. పెద్ద కొత్తపల్లి నుంచి ఒక 20 మినిట్స్ జర్నీ అనుకుంటా మేబీ. నాకైతే అంత కన్ఫర్మ్‌గా తెలీదు. మా వోడు ఇంకా ముందుకొచ్చి ఇక్కడ ఆడుతున్నాడు. ఇంకా ఫైనల్‌గా నాయనంపల్లికైతే వచ్చేసాము. ఇక్కడ అదే మన ఏమంటారు, షెడ్‌లాగా యేసుంటారు లేదా పందిర్‌లాగా ఉంటాయి గదా, మేమైతే పందిర్‌లాగా ఉన్నదానికే చూసుకున్నాం. ఎందుకంటే ఆ షెడ్స్ అవన్నీ అయితే ఫుల్ అయిపోయాయి. మేము కొంచెం లేటే వచ్చాం గదా, 10 అయిపోయింది 9:30, 10 అయింది మేము ఇక్కడికొచ్చేసరికి. ఇంకా అందుకే ఏమంటారు, ఇలా పందిరి చూసుకొనైతే ఉన్నాము. అయి ఆ కోడిని మా పిల్లలు ఆడుతుంటే అది ఎగిరిపోయింది. అందుకే అక్కడ వీడియో క్లిప్ అయితే అంటే ఒక్కటే కోడి కొద్దిసేపే కనిపించింది మీకు. దాంతో ఆడుతా ఉన్నారు మా పిల్లలు. ఇంకిక్కడైతే దర్శనానికొచ్చి లైన్‌లో నిలబడ్డాము. దర్శనానికొచ్చినప్పుడు
అదే అమ్మవారిని చూపిస్తున్నాను. ముందు నుంచి తీద్దామంటే ముందు నుంచి ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మనకస్సలు ఛాన్స్ ఇవ్వరులెండి వీడియో తీసుకోవడానికి. దండం పెట్టుకోవడానికే టైం ఉండదక్కడ. అంటే తోసేస్తుంటారు గదా! అందుకే ఇక్కడ సైడ్స్ వచ్చైతే చూపిస్తున్నాను. అమ్మవారి గుడి అనేది ఏం లేకుండే ఫస్ట్. ఓన్లీ ఆ కానుగ చెట్టు కింద అమ్మవారు ఉంటుండే. ఇప్పుడు గూడా అంటే అమ్మవారి చెట్టు పైన అసలేం లేదు షెడ్‌లాగా. ఓన్లీ ఆ సరౌండింగ్స్ మాత్రమే. అంటే ఎక్కువ మందొస్తున్నారు గదా! రష్ ఎక్కువైతుంది అన్నట్టు. ఇప్పుడైతే మొత్తం ఇక్కడ సరౌండింగ్స్ అంతా ఇట్లా కంచెలాగా వేయించి కట్టారు. ఇక్కడికొస్తే నాకైతే ఎందుకో పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. ఎప్పుడు లీవొచ్చినా గూడా వెళ్ళి వస్తాం మేమైతే. కుదరకపోతే మళ్ళీ మొక్కుకుంటాం మళ్ళొస్తామని గానీ, మోస్ట్‌లీ కుదిరినప్పుడైతే వెళ్తూనే ఉంటాం లీవొచ్చినప్పుడల్లా. లాస్ట్ టైమ్ గూడా వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైమ్ అయితే ఇంకా 20 డేస్ లీవ్‌లోనే వెళ్ళేసొచ్చాము. ఇప్పుడు ఇంకా వెళ్ళాలి అన్నట్టు వెళ్తున్నాము. అక్కడి వరకైతే వడిబియ్యం పోసే వాళ్ళకి అమ్మవారికి వడిబియ్యం పోస్తారు గదా! వాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు దండలు, నిమ్మకాయ దండలు అదే పూల దండలు, నిమ్మకాయ దండలు వేసే వాళ్ళకి అలో ఉంటుండే. ఈసారి ఇంకా అలా గూడా చాలా మందొస్తున్నారనేమో అలో చేయలేదు. ఓన్లీ వడిబియ్యం పోసే వాళ్ళకి, చీర పెట్టే వాళ్ళకే పంపించారు. అక్కడ అతనున్నాడు గదా! చీరలు తీస్తున్నాడు. అతనే అక్కడ నించొని ఆపుతున్నాడనమాట వచ్చే జనాలని. ఇంకా మీరు గూడా చూస్తారు. ఐ మీన్ మీరు గూడా మొక్కుకుంటారని జెప్పి కొద్దిసేపు ఎక్కువ సేపే చూయించాను అమ్మవారిని. ఇంకలా దర్శనం జేసుకొనైతే కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాము. అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తుంటే ఇలా కోడిని తిప్పుతారు. మళ్ళీ కళ్ళు గూడా శాఖలాగా పోస్తారు. ఎవరికైనా తెలుసా అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే మోస్ట్‌లీ వెళ్ళే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన వీడియో జూసే వాళ్ళలో వాళ్ళైతే మేము కొత్త అని జెప్పి ఐ మీన్ మాకు తెలీదు అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా అప్పుడైతే పిల్లలున్నారు గదా! పిల్లలతో అవ్వలేదు నాకు వీడియో అనేది మొత్తం గుడి సరౌండింగ్స్ కూడా చూపియడానికి. అందుకని నేను ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను. ఇది వెళ్ళే ముందు. ఇంకా గుడైతే ఇలా కట్టారు గానీ, అమ్మవారి చెట్టు కింద అమ్మవారున్న చెట్టు కిందయితే గుడి ఇలా షెడ్‌లాగా అయితే ఏం లేదు. ఖాళీ ఆ మధ్యలో ఖాళీ ఉంచి సరౌండింగ్ అంతా గుడిలాగా కట్టారనమాట ఇలాగా. 4, 5 ఇయర్స్ అయిపోతుందేమో మేబీ ఇది కట్టి గూడా. ఇలా కట్టడం వల్ల జనాలకు ఉంటుంది. అందులోనూ అమ్మవారి దగ్గర ఎక్కువ తొక్కిసలాట అవ్వకుండా ఉంటుందన్నట్టు ఇలా కట్టారంట. అమ్మవారి దగ్గరైతే అదే అమ్మవారికి చెట్టు కింద చెట్టు పై వరకి అలా గోపురంలాగా గూడా వద్దు అనన్నారు అని విన్నా నేను. నాకైతే ఫుల్ స్టోరీ తెలీదు గానీ, నమ్మకంతో వస్తామంతే. స్టోరీదేముంది మనకు నమ్మకం ఉంటే చాలు గదా! స్టోరీ క్లియర్‌గా తెలిసిన వాళ్ళు అంటే యూట్యూబ్‌లో గూడా వీడియోస్ ఉంటాయి. అవి చూసి కూడా చెప్పొచ్చు గానీ, నాకైతే తెలీదు. అందుకే నేను నాకు తెలిసిందే జెప్తున్నాను. ఇక్కడ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకక్కడ ఏం తీసుకోలేదసలు. ఎండ బాగా అయింది. ఇంక పిల్లలు సతాయిస్తున్నారని జెప్పి వెళ్ళిపోయాము. ఇంకలా వెళ్తున్నప్పుడు రిటర్న్ అవుతున్నప్పుడు మా పిల్లలైతే అది జూపించు అని జెప్పి చూపిస్తున్నారు. అందుకే అది జూపించాను నేను. ఆ బొమ్మల సైడే ఉంది మా వాడి ప్రాణం గానీ, నేనే వద్దనుకోని ఇంక వెళ్ళిపోయాం. ఎండుంది. అందులోను మా పాప ఉబ్బరిస్తుంది అని జెప్పి సతాయిస్తుండే. ఇంక అందుకే రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా మీలో ఎంతమందికి తెలుసు నాయనంపల్లి? ఇంకా మన వీడియోస్ జూసే వాళ్ళలో నాగర్ కర్నూల్ వాళ్ళెవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకింకా వీడియోస్ త్వరగా అప్‌లోడ్ చేయాలనే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది గదా! మీరిచ్చే ఒక చిన్న లైక్‌తోనే వీడియోస్ అనేటివి ఇంకా ఫాస్ట్ వస్తుంటాయి. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది గదా! ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.